యాదాద్రి భువనగిరి జిల్లాలో ట్రిపుల్ ఆర్ బాధితులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ చౌటుప్పల్ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో రైతులు భారీగా పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలు పోయినా భూములిచ్చేది లేదని తేల్చి చెప్పారు రైతులు. ట్రిపుల్ ఆర్ రైతులం ధర్నా చేయడం జరుగుతుంది. అలైన్మెంట్ పారదర్శకంగా లేదని చెప్పేసి మనం ప్రత్యేక డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు చేసింది, ఎక్కడైతే ఒక రైతు కూడా భూమి తీసుకోకుండా టెండర్ పాస్ చేసింది. టెండర్లను కూడా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. టెండర్లను కూడా రద్దు చేయని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కూడా నిలదీయదలుచుకున్నాం. కనుక ఏ ఒక్క రైతు కూడా ఇస్తలేడు కనుక ఆర్డీఓ కూడా ఎన్నిసార్లు వచ్చినా ఉండలేడు, రావట్లేదు, దొరకట్లేదు కనుక దీంట్లో కూడా ఎక్కువ పాత్ర చూపుతా ఉన్నాడు. ఇప్పుడు అలైన్మెంట్ కూడా మార్చకపోతే బాగుండని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాలకు చెప్పినాం. ఉన్నటువంటి మంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో మాయమాటలు చెప్పి ముఖం చాటేసినటువంటి పరిస్థితి. స్థానిక ఎమ్మెల్యే గారు ముఖం చాటేశారు, భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖం చాటేశారు. మరి రైతుల మీదకి వచ్చి 1 గుంట 2 గుంటల్లోని దొంగసాటుగా సంతకాలు పెట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ రైతాంగం చెప్తా ఉన్నాం, మీరు అలైన్మెంట్ గా మార్చకపోతే ఉద్రవిస్తామని చెప్తా ఉన్నాం. దక్షిణ భాగం అయితే ఏ విధంగా పారదర్శకంగా అలైన్మెంట్ 40 కిలోమీటర్ పైబడి తీసుకున్నామో ఉత్తర భాగాన్ని కూడా అదే విధంగా 40 కిలోమీటర్ చేయమంటున్నాం. చెయ్యనేడలా భూమికి భూమి ఏమంటున్నాం, లేకపోతే బహిరంగ మార్కెట్ చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం దిగి రాకపోతే మేము ఈ న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని కోరుతున్నాం.